అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. టీజీఐఐసీ ప్రభుత్వ భూముల కేటాయింపుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. చట్టసభల్లో ప్రవేశానికి వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ బిల్లు కూడా పెట్టడంపై చర్చ జరగనుంది. ఇక మెట్రో విస్తరణ, హిల్ట్ పాలసీ, గోదావరి పుష్కరాల ఏర్పాట్ల అంశంలో ఈ కేబినెట్లో చర్చించే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మంత్రులంతా కూడా సచివాలయానికి చేరుకుంటున్నారు. వాస్తవానికి గత కేబినెట్ సమావేశాలన్నీ కూడా జరిగిన ప్రతి సందర్భంలో కూడా మధ్యాహ్నం తర్వాత నిర్వహించేవారు. కానీ ఈసారి సమావేశాన్ని ఉదయమే నిర్వహిస్తూ ఉన్నారు. 10:30 గంటలకి షెడ్యూల్ ప్రకారము ప్రారంభం కావాల్సి ఉంది కేబినెట్ సమావేశం. సో అందుకోసం ఇప్పటికే మంత్రులంతా కూడా సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి రాగానే కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. సో ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందులో ప్రధానంగా 22A భూములకు సంబంధించి వివాదం ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది, చెలరేగుతూ ఉన్నది. 22Aలో ఉన్నటువంటి నిషేధిత భూములపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. దానిపైన ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక క్లారిటీని, స్పష్టతనైతే, ప్రకటనైతే ఇచ్చింది. రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చారు. 22A భూముల గురించి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళంతా కూడా దరఖాస్తులు చేసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు లేనటువంటి వాటన్నింటినీ కూడా రిలీజ్ చేస్తామనేటువంటి ప్రకటన చేశారు. కానీ ఒకవైపు ప్రజల్లో ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో అసలు గత ప్రభుత్వ హయాంలో ధరణిలో ఎన్ని నిషేధిత జాబితాలో పెట్టారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పెట్టారు అనేటువంటి దానిపైన కూలంకషంగా చర్చించి, సో వాటిపైన ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా, సామాన్యులకు ఇబ్బంది కాకుండా, అంటే ఇప్పటికే పట్టా భూములు సాగులో ఉన్నటువంటి వాటిని నిషేధిత జాబితాలో పెట్టారని చెప్పి 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లను, అదేవిధంగా అపార్ట్మెంట్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టారని, దానివల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సో అలాంటి వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వ పక్షాన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంది. అందుకే ఈ సమావేశంలో దానిపైన చర్చించి ఒక నిర్ణయాన్ని, సానుకూల నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ టీజీ అన్ని శాఖల పరిధిలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు అన్నింటినీ కూడా టీజీఐఐసికి బదలాయించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశించింది. ఆయా శాఖల పరిధిలో ఉన్నటువంటి భూములు ఎన్ని, వాటి వివరాలు ఇవ్వాలని చెప్పి కోరింది. సో వాటన్నింటినీ కూడా టీజీఐఐసికి బదలాయించి సో ప్రభుత్వ అవసరాలకి టీజీఐఐసి ద్వారానే కేటాయింపులు జరపాలనేటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి ఈరోజు కేబినెట్లో దానిపైన చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర కేబినెట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా గట్టు ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టులపైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. గూడెందొడ్డి, అదేవిధంగా గట్టు ప్రాజెక్టులకు సంబంధించి వాటి సామర్థ్యాన్ని పెంచాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దానిపైన అధ్యయనం చేయడానికి ఒక కన్సల్టెన్సీని నియమించాలనేటువంటి ఆలోచనతో కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు నుంచి ఎన్ఓసీలకు సంబంధించి ఒక పర్యావరణ అనుమతులకు సంబంధించి కూడా క్లియరెన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో తదనుగుణంగా డిజైన్లను మార్చుకోవడం కావచ్చు, అదేవిధంగా వాటి సామర్థ్యాన్ని పెంచుకోవడం అనేటువంటి అంశాలపైన ఈరోజు కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించి దానిపైన నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇటు ప్రతి సంవత్సరము ధాన్యం కొనుగోలు అంశంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తుతున్నాయనేటువంటిది రైతుల నుంచి ఆవేదన వ్యక్తమవుతూ ఉన్నది. సో ఈ నేపథ్యంలో ముందస్తుగానే చర్యలు చేపట్టాలి. ఈ ధాన్యం కొనుగోలు నుంచి గోడాంల వరకు, రైస్ మిల్లర్లో మిల్లింగ్ వరకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగకుండా ధాన్యం సేకరించి వెంటనే వాటిని గోదాంలో ఇబ్బంది లేకుండా మహిళా సంఘాలకి గోదాంలో నిర్మించి ఇచ్చేటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశం ఉంది. దీంతో పాటుగా ఏటీసీలు, ఐటీసీలు, పాలిటెక్నిక్లని శక్తి పరిధిలోకి తీసుకొచ్చేటువంటి అంశాలపైన చర్చించి పలు నిర్ణయాలని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.